అందరికీ నమస్కారము. రాగులతో స్వీట్ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ప్రాసెస్ తోటి చేసుకున్నామంటే ఒక 2 స్పూన్ల రాగులు, ఒక 5 బాదాము, కాజు, పిస్తా, అంజీరు ఇలా నైట్ శుభ్రంగా కడిగి నానబెట్టేసి పొద్దున్నే గ్రైండర్కి వేసుకోవాలి. పేస్ట్ మెత్తగా చేసుకోవాలి. ఇంకా ఒక పావు లీటర్ నీళ్లు మసులుతూ ఉంటే మనకు ఈ పేస్ట్ పోసేసి ఇలా కలుపుకోవాలి, ఉడకనివ్వాలి. మొత్తం పాలతోటి కూడా ఉడికించుకోవచ్చు, కానీ కొంచెం ఈ రాగులు కొంచెం బాగా గట్టిగా ఉంటాయి. ఎక్కువ వాటర్ పోసినా ఏం కాదు. అలా ఉడికిన తర్వాత మనము ఒక 1/2 లీటర్ పాలు చిక్కటి పోసుకున్నామంటే ఇంకా ఈ స్వీట్ టేస్టే వేరు. ఇలా మనము షుగర్ నచ్చితే షుగర్ వేసుకోవచ్చు. మేమైతే బెల్లం వేసాము. బెల్లంతో టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లం కాబట్టి ఇందులో వేసినా కానీ ఏర్పడది. తినని పిల్లలు కూడా తినేస్తారు. ఇంకా రాగులు జావా తినని పిల్లలకు చపాతీ చేయొచ్చు, ఇడ్లీ చేయొచ్చు, దోశ చేయొచ్చు. ఇలా రకరకాల స్వీట్లు చేసుకోవచ్చు. ఒకే రకము రాగి మాల్ట్ అని కాకుండా ఇంకా దానికంటే కూడా ఇది చాలా టేస్ట్ ఉంటుంది. మనకు నానితే కాబట్టి నైట్ అంతా ఇంకా చాలా మంచిది ఆరోగ్యానికి. అయితే అలా చేసుకుంటేనైతే మనం పౌడర్ కలిపి రాగి మాల్ట్ కూడా చేసుకోవచ్చు, ఉడకబెట్టేసి జావలాగా హెల్తీ